సో 2025 లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ క్రియేషన్. అంటే మీకు తెలిసిన ఏదైనా ఫిట్నెస్ కానీ, యోగా కానీ, వంటలు కానీ, ఏ స్కిల్ అయినా కూడా దాన్ని ఒక ఈ బుక్ గా మార్చేసి గుమ్రోడ్ లేదా టీచబుల్ లాంటి ప్లాట్ఫామ్ లో పెట్టేసి అమ్మేయడం. ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది. రెండోది వచ్చేసి కంటెంట్ క్రియేషన్ బిజినెస్. ఇన్ఫ్లుయెన్సర్ గా మారడం లేదా మీరే ఒక పర్సనల్ బ్రాండ్ గా ఎదిగేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారి దాని నుంచి డబ్బులు సంపాదించడం. దానికి ఏం అవసరం లేదు. ఒక ఫోన్ మీ దగ్గర ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని మీకు తెలిసిన సబ్జెక్ట్ రీల్స్ లేదా షార్ట్స్ చేసేసి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసేసి దాన్ని ఒక బిజినెస్ గా మార్చుకోవడం. మూడోది వచ్చేసి ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. ఒకవేళ మీకు కంటెంట్ రైటింగ్ వచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ వచ్చు, లేదా మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్స్ వచ్చు, లోగో క్రియేషన్ వచ్చు, మీరు అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి అమ్ముకోవచ్చు. మీరు లింక్డ్ఇన్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని లేదా ఫైవర్ లేకపోతే అప్ వర్క్ లో చేసేసుకొని క్లయింట్స్ మీకు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ చేసేసి మీరు ఆ వర్క్ కింద పేమెంట్ అని కోట్ చేసి డబ్బులు తీసుకొని వర్క్ ఫినిష్ చేసేసి మీరు వర్క్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా దానిలో వర్క్ వస్తుంది. ఒకవేళ మీకు ఐడియా రావాలంటే ఫైవర్స్ అనే వెబ్సైట్ అది చూడండి, మీకు ఐడియా వచ్చేది. వన్ వచ్చేసి హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియా. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. 2025 లో కూడా బాగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అది వచ్చేసి హోమ్ ఫుడ్స్ లేదా స్నాక్స్, బిస్కెట్స్, పికిల్స్, బట్టలు తీసుకొచ్చి అమ్మొచ్చు. లేకపోతే ఇంకేదైనా ఇంట్లో నుంచే మీకు తెలిసిన ఏ క్రియేటివ్ ఐటమ్ చేసైనా కూడా అమ్మేసేయచ్చు. సో ఇవన్నిటి కోసం ఒక డెడికేటెడ్ వీడియో, పెద్ద వీడియో చేయమంటే కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేసేయండి. వీటన్నిటి కోసం ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో చేసేస్తాను.